హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా 2 days బ్యాక్ యుఎస్ గవర్నమెంట్ వెనిజులా మీద అటాక్ చేస్తూ ఆ వెనిజులా ప్రెసిడెంట్ మడోరాని యుఎస్ నేవీ షిప్లో తీసుకువెళ్ళింది. సో అఫీషియల్గా ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పారు అంటే ఈ అటాక్ అనేది డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ గురించి చెప్పారు. కానీ మెయిన్గా 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే ఆయిల్, అంటే క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సెకండ్ రీజన్ ఏంటి అంటే గోల్డ్ మైన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కంట్రీలో. థర్డ్ రీజన్ ఏంటి అంటే ఇంతవరకు యుఎస్ గవర్నమెంట్ చాలా అప్పుల్లో మునిగిపోయింది. అట్లీస్ట్ ఈ క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ అలాగే గోల్డ్ మైన్స్ యూజ్ చేసుకుని కొంత అప్పుల్ని తగ్గిద్దాం అనుకుంటుంది. వెనిజులాలో 303 బిలియన్ బ్యారెల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. వరల్డ్లో లార్జెస్ట్ క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ఇదే. అంటే మనం రిమైనింగ్ కంట్రీస్ చూసుకుంటే సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, ఈ కంట్రీస్ అన్నిటికన్నా కూడా అన్ని కంబైన్ చేసినా కూడా ఇంత ఎక్కువగా ఉండవు. అలాగే యుఎస్ గవర్నమెంట్ వెనిజులా అటాక్ చేయగానే ట్రంప్ ఒకటి అనౌన్స్ చేశారు. సో ఏవైతే యుఎస్ క్రూడ్ ఆయిల్ కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ అన్ని నెక్స్ట్ వెనిజులాలో ఆపరేట్ చేస్తాయని చెప్పారు. అలాగే వెనిజులా మొత్తం యుఎస్ కంట్రోల్లో ఉంటుందని కూడా చెప్పారు. నెక్స్ట్, ఈ యుఎస్ వెనిజులా క్రైసిస్ వల్ల మన ఇండియన్ గవర్నమెంట్కి ఏ విధంగా హెల్ప్ అవుతుందో మనం చూద్దాము. ఇండియా మన క్రూడ్ ఆయిల్ మోస్ట్లీ 87% ఆఫ్ ద క్రూడ్ ఆయిల్ మనం ఫారెన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాము. ఆ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు కూడా కంప్లీట్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ మీద డిపెండ్ అవుతుంది. సో ప్రెసెంట్ క్రూడ్ ఆయిల్, ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ $60 ఉంది. సో వన్స్ యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఈ వెనిజులా మీద అటాక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే యుఎస్ కంపెనీస్ మొత్తం వెనిజులాలో ఆపరేట్ చేస్తాయి. అంటే ఆపరేట్ చేస్తాయంటే దానివల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఆయిల్ తీసుకుంటుంది, క్రూడ్ ఆయిల్ తీసుకుంటుంది. ఆ క్రూడ్ ఆయిల్ తీసుకున్న తర్వాత డెఫినెట్గా రిమైనింగ్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తారు. సో ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ చేశారో క్రూడ్ ఆయిల్ సప్లై పెరుగుతుంది. సప్లై ఎప్పుడైతే పెరిగిందో డెఫినెట్గా క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది కూడా తగ్గుతుంది. సో అంచనాగా ఒక $50 to $55 వరకు రావచ్చు. అంటే అరౌండ్ $10 క్రూడ్ ఆయిల్, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ తగ్గొచ్చు. సో ఒక రిపోర్ట్ ఉంది మనకి, అకార్డింగ్ టు ICRA రిపోర్ట్ ఏంటి అంటే క్రూడ్ ఆయిల్ $10 తగ్గింది అంటే మన ఇండియన్ గవర్నమెంట్కి 1.1 lakh crores ఆఫ్ మనీ మనకి సేవ్ అవుతుంది. సో ఈ క్రూడ్ ఆయిల్ ఫాలో అవడం వల్ల ఇండియన్ గవర్నమెంట్ జీడిపి గ్రో అవుతుంది, అలాగే ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుతుంది. అంటే కమింగ్ 3 to 5 yearsలో డెఫినెట్గా మన ఇండియన్ మార్కెట్కి కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. సో ఇటువంటి వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.